హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ వైపీ బ్రో రివ్యూస్. మహావతార నరసింహ మూవీ చూశాను. ఇది ఒక కన్నడ యానిమేటెడ్ మూవీ. ఇంకా ఈ మూవీని తెరకెక్కించింది హోంబలే ఫిల్మ్స్. ఈ మూవీని డైరెక్ట్ చేసింది అశ్విన్ కుమార్. ఇంకా ఈ మూవీ వచ్చేపాటికి మన పురాణాల్లో ఉన్న భక్త ప్రహ్లాద నరసింహస్వామి కథ గురించి ఉంటుంది. 5 ఏళ్ల వయసులోని శ్రీ మహావిష్ణుకి వీర భక్తుడైన ప్రహ్లాదుని తన తండ్రి అయిన హిరణ్యకశిపుడు చంపాలని ప్రయత్నించి హింసించినప్పుడు మన విష్ణుమూర్తి నరసింహ అవతారం ఎత్తి తనని ఎలా వధించాడు అనేదే ఈ మూవీ స్టోరీ లైన్. అండ్ ఫైనలీ ఈ యానిమేషన్ మూవీ చూసిన తర్వాత నా ఫీలింగ్ ఏంటంటే, ఇది మ్యాటర్. నా మైండ్ పోయింది ఆ విజువల్స్ కి కానీ, ఆ సౌండ్ ఎఫెక్ట్స్ కి కానీ. అసలు నిజంగా నరసింహస్వామిని చూపించిన విధానం ఉంది. అమ్మ బాబోయ్, నిజంగా ఇలా ఉంటాడా నరసింహస్వామి అనిపించింది. మన ఫోటోల్లో చూడటం వేరు, నిజంగా ఈ సినిమాలో ఉన్న ఎక్స్పీరియన్స్ వేరు. ఎంత కళ్ళకి కట్టినట్టుగా చూపించారంటే సినిమాని, చిన్న డీటెయిల్ కూడా మిస్ అవ్వకుండా పర్ఫెక్ట్ గా తీశారు మూవీని మాత్రం. మనం మూవీ చూస్తూ ఉంటే అలాగా కొంచెం సేపు అయిపోయిన తర్వాత ఇది ఒక యానిమేషన్ మూవీ అన్న సంగతి మర్చిపోయి మూవీలో ఇన్వాల్వ్ అయిపోతాం మనం. అంత డీటెయిల్ గా ఉంది మూవీ. ఇద్దరు అత్యంత క్రూరులైన రాక్షసులు, హిరణ్యకశప హిరణ్యాక్షుడు. వీళ్ళిద్దరు అసలు ఎలా పుట్టారు, ఏ కారణం చేత పుట్టారు, అసలు నరసింహస్వామి వీళ్ళని ఎలా వధించాడు, అసలు ప్రహ్లాదుడికి విష్ణుమూర్తిపై ఎందుకు అంత అపారమైన భక్తి వచ్చింది అనేది ఈ యానిమేషన్ మూవీలో చాలా అంటే చాలా బాగా చూపించారు. నువ్వు ఈ మూవీ చూడటానికి ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి కూడా వర్త్ వర్మ వర్త్ అనేలా ఉంటది మూవీ. అలాగే ఏదైనా పెద్ద హీరో పెద్ద మూవీ వచ్చినప్పుడు ఎలివేషన్ షాట్స్, గూస్ బంప్స్, బీజిఎంస్ అలాంటి ఈ మూవీలో కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. మీరు అనుకోవచ్చు ఇది ఒక బొమ్మల మూవీ, చిన్నపిల్లలు చూడటానికి ఓటీటీలోకి వచ్చాక చూడొచ్చులే అనుకోవచ్చు. తప్పది, అస్సలు అనుకోవద్దు అలాగా. ఇది పెద్దవాళ్ళ మూవీనే, బట్ చిన్నవాళ్ళు చూస్తే ఇన్స్పైర్ అవుతారు, పురాణాల గురించి తెలుసుకుంటారు. బట్ అందుకే పిల్లలు కూడా తీసుకెళ్ళాలి. అండ్ మూవీలో వైలెన్స్ కూడా బానే ఉంది, బట్ బొమ్మలదే కాబట్టి అంత భయంకరంగా ఉండదు. కానీ వైలెన్స్ మాత్రం చాలా. మూవీలో నాకు బాగా నచ్చినవి, అలాగే థియేటర్ లో ఆడియన్స్ చేత అరుపులు పెట్టించిన సీన్లు ఉన్నాయి కొన్ని. అవేంటో చెప్తా. ఒకటి, భూదేవి తల్లిని కాపాడటానికి మహావిష్ణు వరాహ రూపంలో వస్తాడు. అక్కడ ఒక ఫైట్ సీక్వెన్స్ ఉంటది, అదిరిపోద్ది ఆ ఫైట్ సీక్వెన్స్. నిజంగా ఒక్క గుద్దు గుద్దితే హిరణ్యాక్షుణ్ణి, అతని కళ్ళు, ముక్కు, మొహం మొత్తం అన్ని పగిలిపోతాయి ఒక్కటే గుద్దు. ఇంకా ఫస్ట్ హాఫ్ లో అయితే ఇదే హైలైట్ సీక్వెన్స్. ఇంకా సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత సెకండ్ హాఫ్ లో ప్రహ్లాదుడి స్టోరీ అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా ప్రహ్లాదుడి స్టోరీ స్టార్ట్ అయిన తర్వాత మనకు కొంచెం స్లో అనిపించినా బట్ కూర్చోబెడుతుంది సీట్ లో, మనకేం ఇబ్బంది కలిగించదు. మెయిన్ గా ప్రహ్లాదుని చంపడానికి ట్రై చేసే ఎపిసోడ్స్ ఉంటాయి. ఒక్కొక్క ఎపిసోడ్ కూడా నెక్స్ట్ లెవెల్ లో అనిపించింది అనమాట. ఇంకపోతే సముద్రం దగ్గర ఒక ఎపిసోడ్ ఉంటది పిల్లోడిది. అక్కడే విష్ణుమూర్తి కనిపిస్తాడు. విష్ణుమూర్తిని వేడుకుంటాడు అనమాట, నాకు ఇలా కనిపించు దేవా అని. వేడుకున్న తర్వాత కళ్ళు తిరిగి పడిపోతాడు. అప్పుడు తను కళ్ళు తెరిచి చూసినప్పుడు శ్రీ మహావిష్ణు చేతుల్లో ఆ పిల్లోడు ఉంటాడు. అలా కళ్ళు తెరవంగానే ఆ మహావిష్ణుని చూపిస్తారు. అది ఎంత బాగుందంటే బాడీలో ఏదో తెలియని ఒక ఆనందం, ఏదో తెలియని భారం దిగిపోయినట్టుగా కళ్ళమ్మటి నీళ్లు రావడం. అసలు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం ఆ ఎపిసోడ్ కి. అసలు ఆ సముద్రం ఎపిసోడ్ మొత్తం చాలా బాగుంటది. గరుడ వచ్చి పాముని చంపడం, అలాగే సముద్రంలో నుంచి వరుణ దేవుడు రావడం, ఆ పిల్లోని కాపాడటం, ఇలా ఈ సముద్రం ఎపిసోడ్ మొత్తం చాలా బాగుంది. ఇంకా హిరణ్యకశిపుడికి చెల్లి కూడా ఉంటది. తనకి అగ్నికి సంబంధించిన శక్తులు అయితే ఉంటాయి. అలా తన చెల్లిని వేడుకుంటాడు అనమాట. నా కొడుకుని ఇలా చంపేసేయి నీ అగ్ని ద్వారా అని వేడుకున్నప్పుడు, అలా చంపడానికి ట్రై చేసినప్పుడు అగ్ని శక్తి ఉన్న తనే కాలిపోద్ది కానీ మంటల్లో, ప్రహ్లాదుడికి మాత్రం ఏమీ కాదు. ఆ ఎపిసోడ్ కూడా చాలా బాగుంటది. ఇంకా తర్వాత కొండ మీద నుంచి తోసే ఎపిసోడ్ ఒకటి ఉంటది, అదైతే చాలా బాగుంటది. అలాగే మళ్ళా ఏనుగులతో చంపించే ఎపిసోడ్ ఒకటి ఉంటది, అది కూడా చాలా బాగుంటది. ఇంకా అలా ప్రహ్లాదుని చంపడానికి చేసే ప్రతి ప్రయత్నంలో కూడా విష్ణుమూర్తి ఎంటపడి ఆ ప్రయత్నాలన్నీ ఆపేస్తూ ఉంటే అవన్నీ విఫలం అవుతా ఉంటాయి. ఇంకా అప్పుడు హిరణ్యకశిపుడు ఇదంతా కాదు, నా చేతులతో నేనే చంపుతాను, నీకు చేతనైతే, నీ విష్ణుమూర్తికి చేతనైతే వచ్చి ఆపమను, వాడా నేనా అనేది తేలిపోద్ది, ఇక్కడే ఇదే రోజు తేలిపోవాలి, ఇప్పుడే తేలిపోవాలి అన్నప్పుడు అప్పుడు నరసింహస్వామి ఆ స్తంభంలో నుంచి చీల్చుకొని బయటకు వచ్చిస్తాడు. అబ్బబ్బబ్బబ్బబ్బా, గూస్ బంప్స్, మామూలు గూస్ బంప్స్ కాదు అసలు. ఆ ఎపిసోడ్ వామ్మో దగ్గర దగ్గర 20 నిమిషాలు ఉంటది. అది నరసింహస్వామి ఉగ్ర రూపం, ఊచ కోత మామూలుగా కాదు అసలు, రక్తమయం రక్తపాతమే. మళ్ళా ఇదే ఫైట్ సీక్వెన్స్ లో 3 ఎలివేషన్ షాట్స్ ఉంటాయి. బాబా మైండ్ పోద్ది అనమాట ఆ షాట్స్ కి. నిజంగా హిరణ్యకశిప నరసింహస్వామిని కొట్టినప్పుడు పల్టీ కొడతాడనమాట. పల్టీ కొట్టినప్పుడు అలా కెమెరాని పైన నుంచి కిందకి తీసుకొస్తే తన చిటికిన వేలు బొటని, అది చిటికిన వేలు గోరు ఉంటది, ఆ గోరు మీద పల్టీ చేసి కూర్చొని ఉంటాడు. ఓ అదైతే మామూలు కదా అసలు. ఇంకపోతే హిరణ్యకశిప కత్తితో ఇలా అన్నప్పుడు ఆ కత్తిని నరసింహస్వామి పళ్ళతో చీలుస్తాడు కత్తిని, అదొకటి బాగుంటది. ఇంకా ఈ ఫైట్ సీక్వెన్స్ అయిపోయిన తర్వాత హిరణ్యకశిప ఈ ఆయాసం వచ్చి అదే దెబ్బలు తినేసి ఉంటాడు కదా బాగా. అప్పుడు గృహంలో నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఒక నది దగ్గర కూర్చుంటాడు. ఆ నది దగ్గర మొహం కడుక్కుందామని వెళ్తే మొత్తం రక్తంలా కనిపించి ఇలా కళ్ళు పైకి తెరిచి చూడంగానే నరసింహస్వామి ఎదురుగుండా చేతులు కడుక్కుంటూ ఉంటాడు. అది ఒక ఎలివేషన్ షాట్స్. అసలు ఈ 3 షాట్లు అదే ఫైట్ సీక్వెన్స్ కి హైలైట్ అసలు. ఇంకా ఈ ఫైట్ సీక్వెన్స్ మొత్తం ఆ మహావతార నరసింహస్వామిని చూస్తూ మనం మరిచిపోతాం. అసలు ఆ ఎలివేషన్ షాట్స్ కి గానీ, అసలు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కే గానీ, ఆ బ్యాక్గ్రౌండ్ లో సాంగ్ వస్తుంది, ఆ సాంగ్ కే గానీ, నరసింహస్వామి ఊచ కోతకే గానీ
అసలు మన మైండ్ పోద్ది. అసలు అరవాలో అర్థం కాదు, క్లాప్స్ కొట్టాలో అర్థం కాదు, విజిలేయాలో అర్థం కాదు. నోరు అప్పగించి చూస్తాం అంతే ఆ ఫైట్ సీక్వెన్స్ మొత్తం. ఇంకా హిరణ్యకశిపుని చంపిన తర్వాత కూడా కోపం అయితే కంట్రోల్ అవ్వదు నరసింహస్వామికి. ఇంకా ఆ కోపాన్ని కంట్రోల్ చేయడం ఎవరి వల్ల కాకపోతే అప్పుడు ప్రహ్లాదుని బ్రహ్మ అడుగుతాడనమాట. ప్రహ్లాద, ఆ విష్ణు కోపాన్ని తగ్గించని అడిగినప్పుడు మళ్ళా ప్రహ్లాదుడు అడిగితేనే ఆ ఉగ్ర రూపంలో నుంచి నరసింహస్వామి బయటకు వచ్చి నార్మల్ గా నరసింహస్వామిలా మారతాడనమాట. ఉగ్రరూపం అంటే కోపం మొత్తం తగ్గిపోయి నార్మల్ గా ఉంటాడు. అప్పుడు ప్రహ్లాదుని ఎత్తుకొని అలా దగ్గరికి తీసుకుంటాడు. ఇంకా అక్కడతో మూవీ అయితే ఎండ్ అయిపోద్ది. ఇంకా క్లైమాక్స్ లో అయితే శివుడు పార్వతీదేవి కూడా వస్తారు. ఏంట్రా వీడు స్టోరీ మొత్తం చెప్పేశాడని మాత్రం అనుకోవద్దు, ఎందుకంటే ఇది అందరికీ తెలిసిన స్టోరీయే. బట్ మూవీ పై మీకు ఇంకా కొద్దిగా హైప్ పెంచడం కోసం నేను ఇంత విడమర్చి చెప్పాల్సి వస్తుంది. అండ్ సినిమా అయితే చాలా బాగుంది. మీరైతే పెట్టిన ప్రతి ఒక్క రూపాయి కూడా న్యాయం జరుగుద్ది. మూవీ ఖచ్చితంగా మీరు వెళ్ళండి, ఫ్యామిలీతో చూడండి. చాలా అంటే చాలా బాగుంది మూవీ. ఇంకపోతే ఇలాంటి ఒక యానిమేషన్ మూవీకి ఛాన్స్ ఇచ్చి ఇంత బాగా ప్రెజెంట్ చేసినందుకు హోమ్ బెలే ఫిలిమ్స్ కి హృదయపూర్వకంగా నేనైతే నమస్కారం తెలుపుకుంటున్నాను. ఇంకపోతే ఈ మూవీ ఇంత బాగా రావడానికి కారణమైన మూవీ టీమ్ కూడా మనస్ఫూర్తిగా నేనైతే కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే మూవీలో విఎఫ్ఎక్స్ చాలా బాగుంది, కలర్ గ్రేడింగ్ చాలా బాగుంది, స్క్రీన్ ప్లే చాలా బాగుంది. అసలు ఆ ప్రెజెంట్ చేసిన విధానం అయితే చాలా అంటే చాలా బాగుంది. మ్యూజిక్ బై శామ్ సిఎస్ ప్రాణం పెట్టేశాడు ఈ దేవుడు మూవీ కోసం అయితే. మెయిన్ గా మూవీలో తను అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏదైతే ఉందో సినిమాని ఎంత లేపాలంటే అంత లేపుద్ది అనమాట. ఇంకా ఈ మూవీలో సాంగ్స్ కూడా బాగున్నాయి, వినసొంపుగానే ఉన్నాయి. వింటూ వింటూ ఉండంగా మనకి ఎక్కేస్తాయి మెదడుకి, అంత బాగున్నాయి సాంగ్స్ కూడా. ఏంట్రా వీడు మొత్తం పాజిటివ్స్ చెప్తున్నాడు, మూవీ గురించి నెగిటివ్స్ ఏం లేవు అంటే నిజంగానే నెగిటివ్స్ ఏం లేవు. మీరు మూవీకి వెళ్ళి చూడండి. మీకు కనుక మూవీలో ఏమైనా నెగిటివ్స్ అనిపిస్తే డెఫినెట్ గా నాకు వచ్చి కామెంట్ చేయండి. మీకు ఇష్టం వచ్చినట్టు తిట్టండి, నాకు అసలు ఏం అభ్యంతరం లేదు. నాకు మాత్రం సినిమా చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఫైనల్ గా నేను చెప్పొచ్చేది ఏంటంటే పిల్లల్ని మీరు ఫ్యామిలీతో వెళ్ళి సినిమా చూడండి. ఇంకపోతే ఇది ఒక దేవుడు మూవీ కాబట్టి నా రివ్యూ మొత్తంలో కూడా ఎక్కడైనా నేను సరిగ్గా పదాలు పలకపోయినా, ఏదైనా పేరు సరిగ్గా పలకపోయినా ఏమనుకోవద్దు, నన్ను క్షమించండి. అండ్ ఫైనల్లీ నా రివ్యూ మీకు ఎలా అనిపించిందో మర్చిపోకుండా కామెంట్ అయితే చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై, సైనింగ్ ఆఫ్.